సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అశోక్ చెప్పండి. సో ప్రపంచ బ్యాంకే కాదు, అలాంటి సంస్థలే కాదు, సాక్షాత్తు దేవుడే దిగొచ్చిన అమరావతి రాజధాని అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? మీడియా ప్రశ్నిస్తోంది, మొత్తం నీటిమయంగా ఉన్న అమరావతి ఏ రకంగా రాజధాని కాగలదు? ఇటు చూస్తున్నాం, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి నగరాలు వర్షాలు పడితే ఏమవుతాయో, అలాంటిది దాని నుంచి నేర్చుకోవాల్సింది పోయి అమరావతి రాజధాని అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలను ఏ రకంగా చూస్తున్నారు? అందరూ విస్మయపోతున్నారనేది కూడా వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా అందుకే ప్రపంచ బ్యాంకు గత ప్రభుత్వంలో, అంటే గతంలో చంద్రబాబు హయాంలో 2014 నుంచి 19 వరకు ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వమని అడిగారు. ఒక నివేదిక కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ప్రాజెక్టు విలువ మొత్తం $715 మిలియన్. అందులో ప్రపంచ బ్యాంకు ఐబీఆర్డి నుంచి $300 మిలియన్, తర్వాత ఏఐఐబి నుంచి $200 మిలియన్ ఇవ్వాలని నివేదిక ఇచ్చారు. అయితే అదే సమయంలో చాలా స్పష్టంగా రాజధానిలో ఉండే కొంతమంది రైతులు చాలా స్పష్టంగా ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందానికి ఒక కంప్లైంట్ చేశారు. ఫస్ట్ కంప్లైంట్ చేశారు. అయితే ఆ కంప్లైంట్ కు రెస్పాండ్ అయింది. అక్టోబర్ 8, 2016 రైతులు కంప్లైంట్ చేశారు. డిసెంబర్ 19, 2016 ఏదైతే ప్రపంచ బ్యాంక్ తనిఖీల బృందం ఇప్పుడే రాజధాని ప్రాసెస్ మొదలైంది కాబట్టి ఇప్పుడు మేమేమో స్పందించలేమని దానికి జవాబు ఇచ్చింది. మళ్ళీ మే 25, 2017 మళ్లీ రైతులు కంప్లైంట్ చేశారు. ఈసారి సాక్ష్యాధారాలతో సహా, అంటే కొండవీటి వాగు, దాంతో పాటుగా ఇక్కడ జరుగుతున్న అరాచకానికి ఏదైతే భూములు ఎవరిని రైతులపైన కేసులు నమోదు చేయటం, దాంతో పాటుగా ఈ ప్రాంతంలో కనుక రాజధాని ఏర్పాటు చేస్తే ఆహార భద్రతకు ముప్పు కలుగుతుంది అన్న 22 అంశాలతో దానికి సంబంధించిన డాక్యుమెంట్లతో ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందానికి కంప్లైంట్ చేశారు. అయినా స్పందించకపోవడంతో మళ్ళీ మూడోసారి ఇక్కడున్న రైతులు రైతు సమైక్య పేరుతో 1600 మంది, కేవలం రాజధాని 29 గ్రామాల్లో ఉన్న 1600 మంది రైతులు రాజధాని సమైక్య పేరుతో మళ్లీ ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందానికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే రైతులు ఇచ్చారో ఆ కంప్లైంట్ ను రిజిస్టర్ చేసిన తనిఖీ బృందం చాలా స్పష్టంగా రాజధాని 29 గ్రామాల్లో పర్యటించింది. అయితే రైతులు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, బలవంతంగా మా దగ్గర భూములు లాక్కుంటూ ఉన్నారు, భూములు ఇవ్వకపోతే ఖచ్చితంగా భూసేకరణ చేసైనా మీ భూములు లాక్కుంటామని ప్రభుత్వం బెదిరిస్తోంది. దాంతో పాటుగా రాజధాని 29 గ్రామాల్లో 126 రకాల పంటలు పండుతాయి కాబట్టి ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే పూర్తిగా ఈ పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది అత్యంత సారవంతమైన నేల, ఈ ప్రాజెక్టు వల్ల ఆహార భద్రత ఏర్పడుతుందని కూడా చెప్పారు. అయితే మీకు లోను తీసుకునడానికి ఒక నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో కొండవీటి వాగు గురించి ప్రస్తావన లేదు. కొండవీటి వాగు ఇక్కడ అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంది. కొండవీటి వాగు వల్ల ఇక్కడ పూర్తిగా రాజధాని అంతా మునిగిపోతుందంటూ పూర్తిగా 22 అంశాలతో కూడిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ ను స్వీకరించిన ప్రపంచ బ్యాంక్ బృందం దాదాపు 2 సార్లు పర్యటించింది. మొదట పర్యటించి ఎవరైతే రైతులు కంప్లైంట్ చేశారో వాళ్ళ దగ్గర వెళ్లి రికార్డు, ఏదైతే ఆ రికార్డును వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ను పూర్తిగా తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదిక కూడా ప్రపంచ బ్యాంక్ తనిఖీ బృందం తీసుకుంది. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మునిగిపోతుంది అన్న అభిప్రాయం కూడా సేకరించింది. మళ్ళీ అయితే అప్పుడు వెళ్లేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, ఏవైతే ల్యాబ్స్ ఉన్నాయో వీటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రభుత్వానికి చెప్పింది. మళ్ళీ రెండోసారి ఇచ్చినా కూడా ప్రభుత్వం, ఎందుకంటే అశోక్, అయితే ఇప్పుడు మీరు చెబుతున్న వాస్తవాలు అవ్వచ్చు, ఈ రిపోర్ట్లు అవ్వచ్చు, లేకపోతే ప్రపంచ బ్యాంకే అభిప్రాయపడుతున్న అంశాలు అవ్వచ్చు, ఇవన్నీ కాదు, ఇవన్నీ మాట్లాడే మేధావుల నాలుకలు కట్టడి చేసే అవసరం ఉంటుంది అనేది ఆయన చాలా పరుషంగా కూడా మాట్లాడింది. ఆయన ఫ్రస్ట్రేట్ కూడా అవుతున్నారు ఈ విషయం మాట్లాడితే కనుక. సో ఖచ్చితంగా అమరావతి రాజధాని అనేది ఆయన ఉద్ఘాటిస్తున్నారు. సో ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా ఇంకా తుంగలో తొక్కడమేనా? రాబోయే ఫ్యూచర్ రాజధాని అమరావతి అయితే ఇక నీటిమయం కావాల్సిందేనా అనే ప్రశ్నకి ఏదన్నా సమాధానం ఉందా? క్లుప్తంగా చెప్పండి. ఈ ప్రాంతానికి రాజధాని నిర్మాణానికి అనువైంది కాదు అని ప్రపంచ బ్యాంకు భావించి
ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లోనే నిలిపివేసింది. కానీ నారాయణతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఇదే రాజధాని మునగలేదని చెప్తున్నారు. దానికి సంబంధించిన నివేదిక కూడా ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక కూడా మన దగ్గర చాలా స్పష్టంగా ఉంది. రైతులు పెట్టిన కంప్లైంట్ కూడా ఉంది. ప్రపంచమంతా అమరావతి ప్రాంతం వరదొస్తే మునిగిపోతుంది అని చెప్తున్న చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, లేకపోతే మంత్రి నారాయణ కానీ ఇదే రాజధాని అని చెప్పడం ఎంతవరకు సంబంధించమో ఎవరికి అర్థం కాని ప్రశ్న. హరి రైట్. సో ఆయన చెబుతున్నారు ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు. సో నీరు వస్తుందని ఇంట్లోకి ఆకాశంలో మనం వెళ్ళి నివసిస్తామా అంటూ. కరెక్టే, ఆల్రెడీ ఇల్లుంటే అక్కడ నీళ్ళు వస్తే నిజంగా ఇల్లు వదిలి ఆకాశంలోకి వెళ్ళాం. కానీ కట్టుకునే ముందు ఆ ఇంటిని నీళ్లు ఉండే ప్రాంతాల్లో ఎవరు కట్టుకోరు అనేది చాలా అందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం అంటూ ఆయనకే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తోంది.